హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, ఈవినింగ్ టిఫిన్ కింద ఇలా ఓసారి ట్రై చేసి చూడండి. జొన్న దోశ కానీ అలాగే సజ్జ దోశ కానీ. నేనైతే ఇప్పుడు ఈవినింగ్ పూట జొన్న దోశ అయితే రెడీ చేస్తున్నాను మా ఇంట్లో అందరి కోసం, అలాగే నా కోసం కూడా. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయండి. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు అయితే. ఈ జొన్న దోశలోకి కాంబినేషన్ ఏ కర్రీస్ అయినా తినచ్చండి. కాకపోతే కంపల్సరీగా ఒక చట్నీ అనేది 2 కర్రీస్ అనేది ఉంటే దీనివల్ల కలిగే బెనిఫిట్స్ అంతా ఇంత కాదండి, చాలా బాగుంటుందన్నమాట. ఈ జొన్న దోశలోకి కాంబినేషన్ నేనైతే కాకరకాయ కారం చేశాను, అలాగే దోసకాయ పప్పు చేశాను, టమాటా చట్నీ కూడా చేశానండి. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ జొన్న దోశలోకి అయితే చాలా బాగుంటాయి. ఏ కర్రీస్ అయినా కూడా ఇలా తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి అన్నమాట. ఇది ప్యాటర్న్ అనేది, దోశ ప్యాటర్న్ ఎలా రెడీ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.